జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. విశాల్ని నేనేనంటూ ఈ ఇంట్లోకి చొరబడ్డ ఈ పెద్ద మనిషిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఇన్స్పెక్టర్ గారు, నేను విశాల్ని. మీరు నమ్మరు. మీకు కావాల్సింది ఆధారాలైతే ఎలాంటి పరీక్షలు చేస్తానన్నా నాకు అభ్యంతరం లేదు. నేను గాయత్రీదేవి కొడుకుని, నైని భర్తని. సి మిస్టర్, నైనిని నా సొంత చెల్లెల్లా భావిస్తాను. విశాల్ గారు నిన్నటి నుంచి కనిపించకుండా పోయారని మాకు కంప్లైంట్ ఇచ్చారు. నేనే విశాల్నని మీరు నైనిని ఎలా నమ్మించారో మాకు అనవసరం. స్టేషన్కైతే నడవండి. ఎంక్వైరీ చేశాక నిజానిజాలు బయటపడతాయి. ఒక్క నిమిషం అన్నా, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ కంప్లైంట్ ఇచ్చింది మా అమ్మేనా? ఎస్. మీ ప్రాబ్లం ఏంటమ్మా నాకు అర్థం కాదు. వదిలే నమ్ముతున్నాక మీ అనుమానాలు ఎవరికి కావాలి? నేను కూడా డౌట్ పడుతున్నా. నాకు అదే అనుమానం. నాకు బిడ్డ పుట్టాక ఆస్తి ఇవ్వకుండా తప్పించుకోవటానికి మా అక్క ఆడే కొత్త నాటకం అనుకున్నాను. అత్తయ్య గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మంచి పని చేశారు. సుమన, నా రూపం ఇలా అవ్వడం వల్ల నా బిడ్డలు కూడా నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు. నేనెంత బాధపడుతున్నానో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పోలీస్ కేసు అని, అరెస్ట్ అని నన్ను తీసుకెళ్లితే గాయత్రి గానవిల్ నేను చూసుకోలేను. ప్లీజ్ అమ్మా, నా పరిస్థితిని పబ్లిసిటీ చేయకండి. నువ్వు విశాల్వే అని మేం నమ్మినా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక రకరకాల అనుమానాలు రావడం సహజం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పుడు సహకరించాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.